అవికి హెయిర్ లో పిచ్చిగుళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. అంత జుట్టు అయితే పెరిగిపోయింది. మా ఆయన హెయిర్ కట్ చేయించయ్యా బాబు అంటే అస్సలకే చేయించట్లేదు. ఎట్టకేళ్ళకి ఈ రోజైతే ఇంట్లో నుంచి బయటికి కదిలాము. ఇంక ఇక్కడ దేవుడి పాటలు అవి ఉంటే దానిలోకే చూస్తున్నారు ఇద్దరు టీవీలోకి. ఇంకా హెయిర్ కట్ అయితే చేసేసారు, చాలా ఈజీగా చేశారండి. మేము అప్పుడు మా వారు బయట అయితే చాలా కష్టంగా చేస్తారని చెప్పి ఇంట్లో చేశాడు. ఫుల్ ఏడ్చాడు అనమాట. 2 గంటలు చేసాం మేము. ఇదే హెయిర్ కట్ అయినా 10 నిమిషాలు చేశాడు. భలే చక్కగా కూర్చున్నాడు, అస్సలు ఏడవలేదు. ఇంకా దానికి తోడు యూట్యూబ్ లో గోవింద సాంగ్స్ పెట్టారనమాట, ఏడుకొండల స్వామి పాటలు. ఇంకా దేవుడి పాటలు అంటే అవికి బాగా భక్తి. ఇంకంతా చక్కగా కూర్చొని ట్రిమ్ చేయించుకుంటున్నాడు. నాకైతే షాక్ అనమాట. అయ్యో అప్పుడు కూడా మనం ఇక్కడికే తెచ్చుంటే బాగుండేది, ఎంత ఏడిపించాము పిల్లోడిని అని చెప్పేసి. అయితే హెయిర్ గ్రోత్ చాలా అయిపోయింది. మేము హెయిర్ కట్ చేసి కూడా 2 మంత్స్ అవుతుంది. ఇంకా మధ్యలో అస్సలు చేయించలేదు. ఈ సమ్మర్ కి అయితే చాలా చిరాకు పడిపోతున్నాడు. ఆ హెయిర్ అంతా కళ్ళల్లోకి చెవుల్లోకి పడి ఫుల్ ఏడుస్తా ఇరిటేట్ అవుతున్నాడు. ఇప్పుడైతే చుట్టుపక్కలంతా బాగా ట్రిమ్ చేయించి మధ్యలో మాత్రం కొంచెం హెయిర్ ఉంచాము, మాక్సిమం కట్ చేయించి. సో మొత్తానికి మా అబ్బాయికి హెయిర్ కట్ అయింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.